గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్లో ఇప్పుడు నేను సమ్మర్ కోసం నేను ఏవైతే కుర్తీస్ స్టిచ్ చేయించుకున్నానో లైక్ వర్క్ వేసుకెళ్ళడానికి అని చెప్పి, సో ఆ కుర్తీస్ అయితే నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ కుర్తీస్ అయితే మోస్ట్లీ అన్ని కాటనే ఉంటాయి, ఎందుకంటే వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మనకు కంఫర్ట్గా ఉండాలని చెప్పి నేను మోస్ట్లీ అన్ని కాటన్లోనే డిజైన్ చేయించుకున్నాను. అరౌండ్ 6 కుర్తీస్ అయితే ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు క్విక్గా అయితే మీకు చూపించేస్తాను. అండ్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నాను అండ్ ఆ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా నేను వీడియోలో ప్రతి కుర్తీ చూపించినప్పుడే చెప్పేస్తాను. ఇప్పటికే చాలా ఎండలు ఉన్నాయి, ఇట్లాంటి క్లాత్స్ వేసుకోలేము కాబట్టి మోస్ట్లీ నేను అన్ని కాటనే ప్రిఫర్ చేస్తాను. నేను ఈ కుర్తీస్ చేసిన క్లాత్స్ అయితే కొన్ని నేను హైదరాబాద్లో తీసుకున్నాను అండ్ కొన్ని అయితే కాకినాడలో తీసుకున్నాను. స్టిచ్చింగ్ అయితే మొత్తం అన్ని కాకినాడలోనే చేపించాను. ఇఫ్ యూ వాంట్, మీకు హైదరాబాద్లో మంచి టైలర్ ఎవరైనా కావాలి అంటే నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో అయితే డిఎం చేయండి, సో దట్ నేను మీకు డీటెయిల్స్ షేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి. నా దగ్గర అయితే ఇప్పుడు 6 కుర్తీస్ ఉన్నాయి, మోస్ట్లీ నేను అవే చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నవి నేను చూపిస్తున్నాను, ఇంకా కాకినాడలో అయితే చాలా ఉన్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు అయితే డెఫినెట్గా అవి కూడా వ్లాగ్ చేస్తాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఫస్ట్ ఐ హ్యావ్ దిస్ బ్రౌన్ కలర్ కుర్తీ, ఇదైతే చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో కాటన్ క్లాత్ గైస్, మొత్తం అంతా కాటన్ క్లాతే. అండ్ దీని మీద ఉన్న ప్రింట్ అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను కాకినాడలోనే తీసుకున్నాను. అండ్ ఆ నెక్ డిజైన్ నాకు బాగా నచ్చి పింట్రెస్ట్ అంతా వెతికి ఈ నెక్ అయితే పెట్టించుకున్నాను. నెక్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్రింట్ అంతా కూడా చాలా మంచిగా వచ్చింది. హ్యాండ్స్ అయితే ఇలా చిన్న హ్యాండ్స్ పెట్టించుకున్నాను, నాకు ఎందుకో ఇవే మంచిగా సూట్ అవుతాయి అనిపించి ఇదే పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి బేసిక్ యూనెక్ గైస్, బేసిక్ యూనెక్ పెట్టించి దానికైతే డోరీస్ పెట్టించాను. మోస్ట్లీ నా ప్రతి బ్లౌజ్కి అండ్ ప్రతి కుర్తీకి నేను డోరీస్ అయితే పెట్టించుకుంటాను, ఎందుకైనా మంచిదని చెప్పి. సో డోరీస్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్లో అయితే పెట్టించాను. అండ్ దీనికైతే నేను కాటన్ లైనింగ్ యూస్ చేశాను. ఎప్పుడైనా మీరు ఇట్లా కుర్తీస్ కానీ బ్లౌజ్ కానీ కుట్టించినప్పుడు కాటన్ లైనింగ్ ఎప్పుడైతే వేస్తారో అప్పుడు మీరు లైనింగ్ ఫస్ట్ ఒకసారి వాష్ చేసిన తర్వాత వేయండి, సో దట్ మీకు తర్వాత స్ట్రింక్ అవ్వడం అట్లా ఏముండదు. సో దీనికైతే నేను కాటన్ లైనింగే యూజ్ చేశాను. క్లాత్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను వేసుకున్నప్పుడు వీడియో ఇక్కడ ప్యారలల్గా ప్లే చేస్తాను చూడండి, ప్రతి కుర్తీకి ఈ సైడ్ అయితే ప్లే చేస్తాను. అండ్ ఈ కుర్తీకి నేను ఏ కలర్తో అయితే స్టైల్ చేద్దాం అనుకుంటున్నానో ఆ కలర్ పైపింగ్ అయితే వేయించాను. దీనికైతే నేను కోరా కలర్ ఆర్ హాఫ్ వైట్ కలర్ అంటారు కదా, ఆ కలర్తో పేర్ చేద్దాం అనుకున్నాను. సో అందుకనే ఆ కలర్ పైపింగ్ అయితే వేయించుకున్నాను. నెక్కి అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ కలర్ పైపింగ్ వేయించుకున్నాను. దిస్ ఈస్ ద ఫస్ట్ కుర్తీ. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను కాకినాడలోనే తీసుకున్నాను. అండ్ ఇదైతే నేను 2 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నా సైజ్కి అయితే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ చాలా మంచిగా సరిపోతుంది. ఇంకా నాకు కొంచెం క్లాత్ మిగిలింది కూడా. సో 2 మీటర్స్ ఈజ్ ఎనఫ్ నా సైజులో ఉన్న వాళ్ళకైతే. నాకన్నా కొంచెం ఎక్కువ సైజు ఉన్న వాళ్ళైతే ఒక హాఫ్ మీటర్ అట్లా ఎక్స్ట్రా తీసుకోండి. 2.5 మీటర్స్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది గైస్, ఏ సైజ్ వాళ్ళకైనా. నేను కొంచెం సన్నం కాబట్టి 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ కుర్తీ. ఇదైతే నేను బ్లాక్ కలర్లో తీసుకున్నాను. దిస్ ఈస్ హౌ ద కుర్తీ లుక్స్. కుర్తీ అయితే బేసిక్ ప్లెయిన్ బ్లాక్ కుర్తీ. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను ఒక లెహెంగా డిజైన్ చేపిస్తున్నప్పుడు బ్లౌజ్ కోసం అయితే వెళ్ళాను, అక్కడ నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే కనిపించింది. ఇది లాస్ట్ 1.75 మీటర్స్ ఏమో ఉంది. సో ఐ కెన్ మేనేజ్ అన్నట్టు నేను తీసుకున్నాను, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ నాకు చాలా నచ్చింది. ఇంకొక కలర్ కూడా ఉంది, లైట్ బ్లూ ఆర్ సంథింగ్, బట్ నాకు ఇదే నచ్చి బ్లాకే కావాలని చెప్పి ఆ 1.75 మీటర్స్ అయితే తీసేసుకున్నాను నేను. సో దిస్ ఈస్ హౌ ద కుర్తీ లుక్స్. కుర్తీ అయితే ప్లెయిన్ బ్లాక్ కలర్ ఉంటుంది ఫ్రంట్ అయితే, అండ్ కింద మాత్రమే కొంచెం ఇలా డిజైన్ వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ ఓన్లీ కిందే డిజైన్ వచ్చింది, సో అది నేను కిందే వచ్చేలా వేయించుకున్నాను. యాక్చువల్లీ అది నేను యోగ్ పార్ట్లో కూడా యూజ్ చేద్దాం అనుకున్నాను, కానీ 1.75 మీటర్స్ ఫ్యాబ్రిక్కి అంత కాంప్లికేటెడ్ డిజైన్ అయితే అవ్వదు అన్నారు మా టైలర్. సో అందుకని జస్ట్ కింద మాత్రమే వేసేసి బ్యాక్ సైడ్ ప్లెయిన్ పెట్టేసి మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే ఇలా హ్యాండ్స్కి యూజ్ చేయమని చెప్పాను. హ్యాండ్స్కి అయితే నాకు ఈ డిజైన్ కంపల్సరీ రావాలని అయితే చెప్పాను, సో దట్ వాళ్ళు బ్యాక్ మొత్తం ప్లెయిన్ పెట్టేస్తే హ్యాండ్స్కి వస్తాయి అన్నారు. సో అందుకని నేను హ్యాండ్స్కే వేయించుకున్నాను, బ్యాక్ సైడ్ ఏమి వేయించుకోలేదు. అండ్ ఈ డిజైన్లో ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్తో అయితే నెక్ పైపింగ్ వేయించాను. బేసిక్ యూనెక్ పెట్టి కుట్టించాను, దీనికి ఏం పెద్ద హడావిడి చేయలేదు. హ్యాండ్స్కి మాత్రమే కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ విత్ ఈ డిజైన్ వచ్చేలా పెట్టించుకున్నాను అనమాట, సో దట్ మంచిగా ఎలివేట్ అవుతుంది. ఎట్లనో బ్లాక్ ప్లెయినే వచ్చింది కదా అని చెప్పి సో ఇట్లా పెట్టించుకున్నాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ యూనెక్ గైస్, యూనెక్ పెట్టించుకొని
డోరీస్ అయితే పెట్టించుకున్నాను. డోరీస్‌కి కూడా చిన్నగా ఇట్లా డిజైన్ వచ్చిన క్లాతే పెట్టమని చెప్పాను. సో దట్ మంచిగా కనిపిస్తదని చెప్పి సేమ్ అదే డోరీస్ పెట్టించుకున్నాను. వేసుకున్నప్పుడైతే చాలా బావుంటది. అండ్ దీనికి కూడా నేనైతే ఇట్లా ప్లెయిన్ కాటన్ లైనింగే యూజ్ చేశాను. క్రేప్ అయితే యూజ్ చేయలేదు దీనికి. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ కాటన్ కాబట్టి నేను కాటన్ లైనింగే యూజ్ చేశాను దీనికి. అండ్ ఇది 1.75 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ ఇది కూడా నేను కాకినాడలోనే తీసుకున్నాను. నెక్స్ట్ వి హావ్ ఎ కలంకారీ టాప్ అనమాట. కలంకారీ అంటే ఇది కాటన్‌లో దొరకలేదు నాకు. బట్ ప్రింట్ నచ్చి నేను తీసుకున్నాను. రేయాన్ ఫ్యాబ్రిక్ అనుకుంటా. సాఫ్ట్‌గానే ఉంది. సమ్మర్‌లో అయితే ఈజీగా స్టైల్ చేయొచ్చు మనం. కాటన్ లానే ఉంది. ఇంకా కొంచెం సాఫ్ట్ ఉంది గైస్. కాటన్ కొంచెం స్టిఫ్‌గా ఉంటది కదా! ఇది కొంచెం సాఫ్ట్ ఉంది. బావుంది క్లాత్ అయితే. దీనికైతే ఈ నెక్ అయితే పెట్టించాను నేను. ఈ నెక్ అయితే మంచిగా కనిపిస్తదన్నట్టు ఈ నెక్ పెట్టించాను. అండ్ హ్యాండ్స్‌కొచ్చేసి ఇలా కొంచెం ప్లీట్స్‌గా పెట్టమని చెప్పాను. సో దట్ మంచిగా ఎలివేట్ అవుతాయి హ్యాండ్స్ అని చెప్పి. నేనైతే దీనికి ఈ గ్రీన్ కలర్ ఏదైతే పైపింగ్ ఏపిచ్చానో ఆ గ్రీన్ కలర్‌తో అయితే పేర్ చేద్దాం అనుకున్నాను. కానీ సేమ్ కలర్‌లో నాకు లెగ్గిన్ అండ్ చున్నీ దొరకడానికి చాలా అంటే చాలా కష్టమైంది. బట్ సమ్‌హౌ నాకైతే దొరికింది. దొరికే వరకు నేను వెతికాను. చాలా రోజుల తర్వాత అయితే నేను ఈ డ్రెస్ స్టైల్ చేయగలిగాను. ఎందుకంటే ఫ్యాంట్ అండ్ చున్నీ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ కలర్స్. నాకైతే అంత ఈజీగా దొరకలేదు. అండ్ బ్యాక్ అయితే బేసిక్ యూ నెక్ పెట్టించాను. యూ నెక్ పెట్టించేసి డోరీస్ పెట్టించాను. సేమ్. ఇది నార్మల్ బయట కొన్న రెడీమేడ్ థ్రెడ్ వేసేసి కింద మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్‌తో ఇట్లా పెట్టారు. ఇదైతే కట్ స్టాపే గైస్. మొత్తం అన్నీ కట్ స్టాపే ఇందులో ఉన్నవి. దీనికైతే నేను క్రేప్ లైనింగ్ యూజ్ చేశాను. ఎందుకంటే ఇది రేయాన్ కాబట్టి మనం కాటన్ లైనింగ్ యూజ్ చేస్తే స్టిఫ్‌గా అయిపోతది. ఆ ఫ్లో అనేది కనిపించదని చెప్పి నేనైతే క్రేప్ లైనింగ్ యూజ్ చేశాను. ఈ కలర్ క్రేప్ అయితే యూజ్ చేశాను. ఇదైతే నేను 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను మదీనా మార్కెట్‌లో తీసుకున్నాను. రెడ్ కలర్‌తో స్టైల్ చేయొచ్చు అనుకున్నాను గానీ, ఈ రెడ్ కలర్‌తో చున్నీ అది ఏస్తే కొంచెం వైబ్రెంట్ అయిపోతదని చెప్పి నేను గ్రీన్ చూజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వి హావ్ వన్ మోర్ గ్రీన్ కలర్ కుర్తీ. దిస్ ఈస్ ద అనదర్ కుర్తీ. ఇదైతే ప్యూర్ కాటన్ అంటే కాటన్ ఫ్యాబ్రిక్ ఇది. చాలా అంటే చాలా మంచిగా ఉంటది. వేసుకున్నప్పుడు కూడా చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తది. లుక్ ఎట్ దట్ కలర్. నాకు ఆ కలర్ నచ్చే తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ హౌ ద ఫ్యాబ్రిక్ లుక్స్. నెక్ అయితే కొంచెం ఇట్లా డీటెయిలింగ్‌గా కర్వ్ అయితే పెట్టించాను ఈ ప్లేస్‌లో. సో దట్ మంచిగా ఎలివేట్ అయితదని చెప్పి. అండ్ పైపింగ్ అయితే నేను పింక్ కలర్ చూజ్ చేసుకున్నాను దీనికి. పింక్ కలర్ లెగ్గిన్ అండ్ చున్నీతో పెయిర్ చేస్తే బావుంటదని చెప్పి. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ నెవర్ గోస్ రాంగ్ గైస్. సో అందుకనే నేను బ్లైండ్‌గా నేను పింకే వేసుకుందాం దీనికని చెప్పి పింక్ పైపింగ్ అయితే వేపిచ్చాను దీనికి. అండ్ సేమ్ హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ పెట్టించి సేమ్ ప్లెయిన్ పెట్టించేసి పైపింగ్ అయితే వేపిచ్చాను. అండ్ బ్యాక్ నెక్ అయితే బేసిక్ యూ నెక్ గైస్. బ్యాక్ నెక్ మోస్ట్‌లీ అన్ని యూ నెక్సే ఉంటాయి. బ్యాక్‌కి నేను అంత ఎక్కువ ఏం ప్రిఫర్ చేయను మోడల్స్. బేసిక్ యూ నెక్ పెట్టించేసి సేమ్ డోరీస్ అయితే పెట్టించాను. దీనికి డోరీస్ కొంచెం వెరైటీగా అయితే పెట్టించాను. బట్ వాష్ తర్వాత అవి అంత మంచిగా కనిపించట్లేదు. బట్ ఫస్ట్ టైమ్ అయితే ఫస్ట్ స్టైల్ చేసినప్పుడైతే చాలా మంచిగా ఎలివేట్ అయ్యాయి గైస్ ఇవి. లైక్ లోపల మళ్ళీ ఇలా పింక్ కలర్‌లో సెపరేట్‌గా ఇంకొక క్లాత్ ఏసి కుట్టారు. బేసిక్‌గా కాకుండా నార్మల్ డోరీస్‌లా కాకుండా కొంచెం డిజైన్ లాగా బావుంది. మంచిగా అనిపించింది నాకు. ఈ కుర్తీకైతే నేను కాటన్ లైనింగే యూజ్ చేశాను. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ కాటన్ కాబట్టి దీనికి కాటనే యూజ్ చేశాను. ఎప్పుడైనా లైనింగ్ అనేది మీకు ఫ్యాబ్రిక్ తగ్గట్టు చూజ్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ ఫ్లో ఉంది అంటే బ్లైండ్‌గా మీరు క్రేప్ లైనింగ్‌కి అయితే వెళ్ళిపోండి. ఎప్పుడైతే ఫ్యాబ్రిక్ అంతా ఫ్లోయిగా లేదు స్టిఫ్‌గా ఉందంటే కాటన్ లైనింగ్‌కి వెళ్ళిపోండి. ఈ కుర్తీ ఫ్యాబ్రిక్ అయితే నేను కాకినాడలోనే తీసుకున్నాను. అండ్ ఇది కూడా నేను 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. వన్ మోర్ కాటన్ కుర్తీ దట్ టూ ఇన్ వైబ్రెంట్ కలర్ గైస్. వైబ్రెంట్ పింక్ కలర్. కెమెరాలో ఇది రెడ్‌గా కనిపిస్తుంది అనుకుంటా. బట్ ఇది పింక్ కలర్. ఈ నెక్ డిజైన్ కూడా కొంచెం యూనిక్‌గా అండ్ ఇలా కర్వ్స్ వచ్చేలాగా చూస్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బావుంది ఈ కలర్. అండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా క్యూట్ అనిపించింది నాకు. దిస్ ఈస్ హౌ ద ఫ్యాబ్రిక్ లుక్. ఫ్యాబ్రిక్ అంతా ఇలా ఫ్లోరల్ వస్తది. చాలా అంటే చాలా బావుంటది ఫ్యాబ్రిక్. అండ్ దీనికి పైపింగ్ కూడా సెల్ఫ్ ఏపిచ్చాను. ఎందుకంటే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. నాకు ఏ కలర్‌తో స్టైల్ చేయాలో తెలియలేదు. ఫైనల్లీ నేను ఈ మస్టర్డ్ కలర్‌తో అయితే స్టైల్ చేశాను. ఏదైతే లోపల లైనింగ్ ఇచ్చానో సేమ్ అదే లైనింగ్‌తో అయితే పైపింగ్ ఏసేయమని చెప్పాను నేను. అండ్ హ్యాండ్స్‌కైతే సేమ్ ఇట్లా ప్లీట్స్ పెట్టించుకున్నాను గైస్ మళ్ళీ. ఆల్రెడీ మీరు ఒక కుర్తీకి చూసారు కదా! సేమ్ అలానే ఇట్లా ప్లీట్స్ పెట్టించి కుట్టించుకున్నాను. మంచిగా అనిపిస్తదని చెప్పి. బట్ ఇందులో అంత ఏం తెలియట్లేదు. ఆ కుర్తీలో అయితే ఆ హ్యాండ్స్ చాలా మంచిగా ఎలివేట్ అవుతున్నాయి. బట్ ఇందులో అంతేం తెలియట్లేదు. లైక్ ఈ ఫ్యాబ్రిక్‌లో కలిసిపోయిందది. డిజైన్ అంత మంచిగా తెలియట్లేదు. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి బేసిక్ యూ నెక్ పెట్టించాను. సేమ్ డోరీస్ ఇక్కడంతా ప్లెయిన్ ఏపిచ్చి కింద మాత్రమే ఏ ఫ్యాబ్రిక్ అయితే కుర్తీకి యూజ్ చేసామో
ఆ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేసాం ఇక్కడ. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఫ్లో ఉంది. మరీ అంత స్టిఫ్‌గా కూడా లేదు. సో, అందుకనే నేను క్రేప్ లైనింగ్ అయితే చూజ్ చేసుకున్నాను. ఫ్లో ఉంది కాబట్టి క్రేప్ లైనింగ్ ఏస్తే ఆ ఫ్లో అనేది పోదు. ఎప్పుడైతే మీరు ఇట్లా ఫ్లో ఉన్న ఫ్యాబ్రిక్స్‌కి కాటన్ ఏస్తారో ఫ్లో అయితే అస్సలు కనిపించదు. అండ్ కొంచెం స్టిఫ్‌గా అయిపోతది గైస్ ఫ్యాబ్రిక్. సో, అందుకనే దీనికైతే నేను క్రేప్ లైనింగ్ చూజ్ చేసుకున్నాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను మదీనాలో తీసుకున్నాను. అండ్ ఇది కూడా నేను 2 మీటర్సే తీసుకున్నాను. అండ్ ఈ కలర్‌తో స్టైల్ చేస్తే బావుంటదనిపించింది గానీ, ఈ కలర్‌లో నాకు లెగ్గిన్ అయితే అసలు దొరకలేదు. అయితే గోల్డ్ దొరికేది, లేకపోతే హాఫ్ వైట్ దొరికేది. ఇంత శాండ్ కలరు, ఈ బెయిజ్ కలర్‌లో అయితే నాకు దొరకలేదు. సో, అందుకనే నేను బ్లైండ్‌గా ఈ మస్టర్డ్ కలర్‌కయితే వెళ్ళిపోయాను. మస్టర్డ్ కలర్ కూడా మంచిగా సూట్ అయినట్టు అనిపించింది నాకు. సో, హియర్ కమ్స్ ద లాస్ట్ కుర్తీ ఆఫ్ దిస్ వ్లాగ్. దిస్ ఇస్ ద లాస్ట్ కుర్తీ. ఇదైతే మొత్తం ఇట్లా స్ట్రైప్స్ వస్తది. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఇలానే ఉంటది. ఇది కూడా రేయాన్ మెటీరియల్ అనుకుంటా. కాటన్ కాదు, రేయానే. ఇది కూడా సాఫ్ట్ ఉంది గైస్. ఈజీగా అంటే ఈజీగా స్టైల్ చేయొచ్చు మనం సమ్మర్‌లో. అండ్ నెక్‌కైతే కొంచెం ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ అయితే పెట్టించాను నెక్‌కి. చాలా అంటే చాలా మంచిగా ఎలివేట్ అయింది. హ్యాండ్స్ కూడా సేమ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించేసి పైపింగ్ అయితే వేపిచ్చాను. నేను ఈ కలర్‌తో అయితే స్టైల్ చేద్దాం అనుకున్నాను. లైక్ ఈ బ్రౌన్ కాకుండా ఏదైతే ఇంకో కలర్ ఉందో ఆ కలర్‌తో స్టైల్ చేద్దాం అనుకున్నాను. సో, అందుకనే సేమ్ కలర్ పైపింగే ఏపిచ్చాను. ఫ్రంట్ నెక్ అయితే ఇలాగ అనిపిస్తుంది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి యూ నెక్ పెట్టించేసాను. యూ నెక్ పెట్టించేసి డోరీస్ అయితే పెట్టించాను. డోరీస్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ పెట్టించుకుంటాను గైస్. ఎందుకన్నా మంచిది. బేసిక్ డోరీసే ఇవి. అండ్ దీనికైతే క్రేప్ లైనింగ్ యూజ్ చేశాము. ఇది కొంచెం ఫ్లో ఉంది కాబట్టి ఆ ఫ్లో పోకూడదని చెప్పి క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశాము. బట్ ఒక్కొక్కసారి మనకి ఈ ఫ్యాబ్రిక్ కూడా ష్రింక్ అయితూ ఉంటది. సో, ఎప్పుడైతే మీరు కాటన్ ఆర్ రేయాన్ తీసుకుంటారో మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటదో అది కూడా వాష్ చేసిన తర్వాత స్టిచ్ చేపించుకుంటే చాలా మంచి ఫిట్టింగ్ ఉంటది మీకు. తర్వాత టైట్ అయిపోవడం అట్లా ఏమి ఉండదు. ఈ ఫ్యాబ్రిక్‌లో నేను చేసిన మిస్టేక్ అదే. ఇది నేను వాష్ చేసి ఇవ్వలేదు. సో, ఇది నాకు కొంచెం టైట్ అయినట్టు అనిపించింది వాష్ తర్వాత. బట్ ఇట్స్ ఓకే. ఐ కెన్ మేనేజ్. లోపల ఇంకా నాకు మార్జిన్ ఉంది కాబట్టి నేను అవి రిమూవ్ చేసి వేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను కాకినాడలోనే తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 2 మీటర్సే తీసుకున్నాను నేను. ఎక్కువేం తీసుకోలేదు. అండ్ దట్స్ ఆల్ గైస్. సమ్మర్ కోసం నేనైతే ఈ 6 కుర్తీస్ అయితే కుట్టించుకున్నాను. ఇంకా కుట్టించుకున్నాను. బట్ అవి కాకినాడలో ఉండిపోయినాయి. సో, నా దగ్గర అయితే ఈ 6 కుర్తీస్ ఉన్నాయి. సో, ఇవే మీకు చూపించాను ఇప్పుడు. నేను మళ్ళీ ఎప్పుడైతే ఇంటికెళ్తానో అప్పుడు మిగిలిన అన్ని కుర్తీస్ కూడా డెఫినిట్‌గా మీకు వ్లాగ్ చేస్తాను. అండ్ ఈ కుర్తీస్ అన్నీ మీకు ఎలా అనిపించాయో డెఫినిట్‌గా నాకు కామెంట్స్‌లో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఏ కుర్తీ మీకు బాగా అనిపించిందో అది కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మోస్ట్‌లీ 200-150 మధ్యలోనే ఉంటాయి. అంతకన్నా ఎక్కువైతే నేను పెట్టలేదు దేనికి కూడా. మోస్ట్‌లీ ఈ బ్లాక్ కలర్ కుర్తీదైతే కొంచెం ఎక్కువ అనుకుంటా. ఎందుకంటే అది అనుకోకుండా తీసుకున్నాను కాబట్టి. లేకపోతే అది కూడా నేను తక్కువలోనే తీసుకునేదాన్ని. సో, దట్స్ ఆల్ గైస్. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు డెఫినిట్‌గా కామెంట్స్‌లో అయితే చెప్పండి. నేను అవే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బై గైస్.